తిరుపతి గ్రాండ్ వరల్డ్ ప్రాంతంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత కనిపించిందన్న సమాచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను తిరిగి అడవిలోకి తరిమేందుకు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, చిరుత కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు. తిరుపతి గ్రాండ్ వరల్డ్ ప్రాంతంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత కనిపించిందన్న సమాచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను తిరిగి అడవిలోకి తరిమేందుకు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, చిరుత కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులకు ప్రజలు సూచించారు. చిరుత కనిపించిందన్న సమాచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను తిరిగి అడవిలోకి తరిమేందుకు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జేజీరామ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రవలి. మరొకసారి ఆ చిరుతపులి తిరుపతి గ్రాండ్ వరల్డ్ హోటల్ వద్ద కూడా ప్రత్యక్షమైంది. అంటే గత 2 మాసాలుగా కూడా మనం చూసుకున్నట్టయితే చిరుతపులులు ఈ యొక్క గ్రాండ్ వరల్డ్ అటవీ ప్రాంతానికి, అంటే అతి దగ్గర అటవీ ప్రాంత శేషాచల ప్రాంతాలకి అతి దగ్గరగా కూడా గ్రాండ్ వరల్డ్ అనేటువంటి హోటల్ అయితే ఉంటుంది. దాని చుట్టుపక్కల మనం చూసుకున్నట్టయితే చాలా మంది అంటే ఇల్లు కట్టుకుని అక్కడే కూడా స్థిర నివాసాలు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గత 2 నెలలుగా చూసుకుంటే ఒక ఒంటరి చిరుతపులి రెగ్యులర్ గా కూడా ఆ యొక్క ప్రాంతంలో కూడా సంచరిస్తూ ఉంది. నిన్న రాత్రి 8-8:30 గంటల ప్రాంతంలో మరొకసారి కూడా తారసపడింది. గత 2 మాసాల్లో మనం చూసుకున్నట్టయితే పదే ఇదే చిరుతపులి ఆ యొక్క ప్రాంతంలో సంచరిస్తున్నట్టు ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా చిరుతపులి సంచరిస్తోంది అన్నటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క చిరుతపులులు సంతతి ఎక్కువ కావడంతో కూడా శేషాచల అటవీ ప్రాంతం వద్ద ఉన్నటువంటి యొక్క యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంతాల ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉంటాయి. ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి ఈ కళాశాలల వద్ద కూడా నిత్యం చిరుతలు తిరుగుతూనే ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు. 6 గంటల ప్రాంతంలో ఎవరు కూడా బయటకు రావద్దనేటువంటిది చెప్పారు. ఒకవేళ వచ్చినా కూడా గుంపులుగా వెళ్లాలనేటువంటి హెచ్చరికలు కూడా
అటవీ శాఖ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. తాజాగా నిన్నటి దినం మనం చూసుకున్నట్లయితే రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క చిరుత పులి అక్కడ ఉన్నటువంటి ఒక పిట్టగోడ మీద వెళ్తూ ఉన్నటువంటి దాన్ని కూడా సీసీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే ఒక లేగ దూడను అదే ప్రాంతంలో భక్షించడానికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు శబ్దం చేయడంతో, అలికిడి చేయడంతో కూడా పూర్తిగా కూడా అక్కడి నుంచి ఆ యొక్క చిరుతపులి నిష్క్రమించింది. అయితే ఇటువంటి చర్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. చిరుతపులుల నుంచి తమను కాపాడాలనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆ అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే మొరపెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నిన్నటి దినం ఆ యొక్క చిరుతపుల్ని అటవీ ప్రాంతంలోకి తరిమివేయడానికి ఇమీడియట్లీ అక్కడికి హుటాహుటిన చేరుకున్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ వాచర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సమీప ప్రజలందరినీ కూడా అప్రమత్తం అయితే చేశారు. ఆ యొక్క చిరుతపులి ఏదైతే సంచరించిందో దాన్ని పూర్తిగా కూడా అటవీ ప్రాంతంలోకి మళ్లించడానికి పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేశారు. అంతేకాకుండా ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఒకవైపు శ్రీవారి మెట్లు కావచ్చు, మరోవైపు అలిపిరి ప్రాంతాల అత్యంత ఉన్నటువంటి అటవీ మార్గంలో కూడా పులులు సంచరిస్తూనే ఉన్నాయి. అయితే ఈ యొక్క సంతతి ఎక్కువ కావడంతో ఇటువంటిది ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో శేషాచల ఆ కొండల్లో కూడా ఈ యొక్క చిరుతపులు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఫారెస్ట్ వాచర్స్ నిత్యం కూడా ఆ యొక్క చిరుతపుల కదలికను కూడా బట్టబయలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాటిని దట్టమైన అటవీ ప్రాంతంలోకి పంపించేటువంటి ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. రవలి. థ్యాంక్ యూ జయజీరామ్.